ఈరోజు మీరు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారని మీరు చెప్తున్నారు. దానికి మీ క్యాడర్ అంతా భయపడుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. దాని పేరు మార్చుకోండి, ఇంటింటికి అబద్ధం అన్నది ఇదివరకు చేశాము, ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అని ఎలా వెళ్తామని. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పి అందరికీ ఒక బాండ్ పేపర్లు ఇచ్చి బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం, అమలు చేయకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పారు మీరు. మరి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అని మీరు ఎలా వెళ్తారు? మీ కేడర్ కానీ, మీ నాయకులు కానీ, మీరు కానీ ఎలాగని ఇంటింటికి వెళ్ళగలుగుతారు? మీరు అన్నీ కూడా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలన్నింటినీ కాపీ చేసినట్టే మా గడప గడపకి ప్రోగ్రాం కూడా కాపీ చేసి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి ప్రోగ్రాం పెట్టారంటే ఇచ్చిన హామీల కంటే కూడా ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఏమైనా కావాలేమో అని అడగడానికి ఇంటింటికి గడప గడపకి పెట్టారు. మీరు ఇచ్చిన హామీలన్నింటి కూడా తొంగలో తొగ్గి మోసం చేసి మరి ఇంటింటికి ఈ తెలుగుదేశం అని ఎలా వెళ్ళగలుగుతారు? వెళ్ళండి, ప్రజలకు మీకే తెలుస్తుంది. మీ హామీలు, మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోలేని ఇవి ఒకసారి చెప్పమంటారా? ఆడబిడ్డ నిధి ఏమైందండి? 50 ఏళ్ళ పెన్షన్ అన్నారు, అదేమైంది? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడున్నాయి? నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడుంది? తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం ఏం చేశారండి? మొదటి సంవత్సరం గోవిందా చేశారు. రెండో విడత 20 లక్షల మందికి ఇచ్చి మామ అనిపించారు. ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఇప్పుడు మొండి చెయ్యే చూపారు. ఇంకా పిఎం కిసాన్ మీరు అదే అన్నదాత సుఖీభవ ఇచ్చేసామన్నారు, ఎక్కడండి? పిఎం కిసాన్ కాకుండా మీరు ఇచ్చిందంతా, మీరు ఇస్తామన్న 20,000 ఎక్కడ? దాంట్లో చూసుకుంటే 7 లక్షల మంది రైతులకి పూర్తిగా మీరు మంగళం పడేశారు. ఇంకా 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఎన్ని ఇచ్చారండి? 2 ఇచ్చి దాన్ని కూడా మామ అందించారు. ఇంకా సూపర్ 6 బకాయిలు మొత్తం చూసుకుంటే దాదాపు 1,99,689,000 అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు మీరు ఇచ్చిన హామీలు.